రొయ్యల పకోడీ తయారీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, శనగపిండి, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఆయిల్. పకోడీ మిశ్రమాన్ని కలుపుకోవడానికి ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. అందులో రొయ్యలు, నేను పసుపు వేసుకుని క్లీన్ చేసుకున్నాను రొయ్యల్ని. ఇందులో ఇప్పుడు కార్న్ ఫ్లోర్, శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిశ్రమాన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఒక 5 minutes అలాగా మసాజ్ చేయాలి. పీసెస్ అన్నిటికి ఇవన్నీ బాగా పట్టేలాగా 5 minutes పక్కన పెట్టి, ఈలోగా బ్యానీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కించాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ప్రాన్స్ పీసెస్ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కానీ గట్టిగా అయిపోయి నవ్వలేము. మీడియంగా ఫ్రై చేసుకుని తీసుకుంటేనే బాగా బాగుంటాయి మెత్తగా. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా హైలో ఫ్రై చేసేసిన లోపల కుక్ అవ్వవు. మిడిల్లో అస్తమానం అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్క పీసెస్ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా సింగిల్గా ఒక్కోటి వేయకపోతే ఒకదానికొకటి అంటుకుపోయి విడవు. మళ్ళీ సేమ్ ఇందాకలాగే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మిడిల్లో తిప్పుకుంటూ ఉండాలి.
పిల్లలకి ఇలా చేసి పెడితే స్నాక్ ఐటమ్స్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కోసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా చాలా బాగుంటుంది.